పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. లోక్సభ నుంచి మరో 49 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. వెల్లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించినందుకు చర్యలు చేపట్టారు స్పీకర్. కాంగ్రెస్ ఎంపీలు మనీష్ తివారీ, శశి థరూర్, కార్తీ చిదంబరం, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, ఎన్సీ ఎంపీ ఫారూక్ అబ్దుల్లా, ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్, బీఎస్పీ బహిష్కృత ఎంపీ డానిష్ అలీ సహా 49 మంది ఎంపీలపై వేటు పడింది. దీంతో లోక్సభ నుంచి సస్పెండ్ అయిన విపక్ష సభ్యుల సంఖ్య 95కు పెరిగింది. మొత్తంగా ఈ సెషన్లో ఉభయ సభల నుంచి 141 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఇందులో 46 మంది రాజ్యసభ సభ్యులు. లోక్సభలో ఎంపీల సస్పెన్షన్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, పార్లమెంట్లో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా 49 మంది విపక్ష పార్టీల ఎంపీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. పదే పదే సభా కార్యక్రమాలకు అడ్డుపడుతుండటంతో వారందరినీ కూడా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. నిన్ననే మనం చూసాం, ఒకే రోజున సింగిల్ డేలో 78 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈరోజు లోక్సభలో 49 మందిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ వారంలో సస్పెండ్ అయినటువంటి ఎంపీల సంఖ్య దాదాపు 141కి చేరింది. సో చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఈ సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. దీనిపైన పార్లమెంట్లో విపక్ష ఎంపీలంతా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి లోక్సభలో ప్రకటన చేయాలని గత కొద్ది రోజుల నుంచి విపక్షాలన్నీ కూడా పార్లమెంటు సభా కార్యక్రమాలన్నీ కూడా తీవ్రంగా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వం మాత్రం ఒకటే సమాధానం చెప్తుంది, పార్లమెంట్ అనేది లోక్సభ స్పీకర్ పరిధిలో ఉంటుంది. సో ఆ ఆవరణ అంతా కూడా లోక్సభ సెక్రటేరియట్ పరిధిలో ఉంటుంది కాబట్టి అందులో ప్రభుత్వం పాత్ర లేదు. కేవలం లోక్సభ సెక్రటేరియట్ ఈ అంశాలపైన మాట్లాడుతుంది కాబట్టి తాము ఈ అంశంపైన మాట్లాడమని ప్రభుత్వం చెప్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం దీనిపైన చర్చ అవసరం లేదు, ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం, దీనిపైన దర్యాప్తు జరుగుతుంది కాబట్టి చాలా సున్నితమైనటువంటి అంశమైన నేపథ్యంలో దీనిపైన పార్లమెంట్లో చర్చ అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. అలాగే కేంద్ర హోంమంత్రి కూడా దీనిపైన ఎలాంటి చర్చ అవసరం లేదు, ఇది కంప్లీట్గా స్పీకర్కి సంబంధించినటువంటి స్పీకర్ నోడల్ అథారిటీగా ఈ పార్లమెంట్కు ఉంటారు కాబట్టి ఆయన అథారిటీలో ఉన్నటువంటి అంశం కాబట్టి దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదనేటువంటి అంశాన్ని ప్రభుత్వం తన వైఖరిని చెప్తుంది. కానీ ప్రభుత్వ వైఖరిని పట్ల విపక్షాలు సంతృప్తి చెందడం లేదు. డెఫినెట్గా ఢిల్లీ అంతా కూడా కేంద్ర హోంమంత్రి పరిధిలో ఉంటుంది. ఢిల్లీ ఉన్న పోలీసులందరికీ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాస్ కాబట్టి డెఫినెట్గా ఈ వైఫల్యానికి ఆయనే బాధ్యత వహించాలి, ఆయనే దీనిపైన జవాబు చెప్పాలని విపక్షాలన్నీ కూడా గట్టిగా డిమాండ్ చేస్తుండడంతో ఈరోజు సభా కార్యక్రమాలు పదే పదే నిలిచిపోయి ఆ నేపథ్యంలోనే ఈరోజు 49 మంది కాంగ్రెస్ పార్టీ, అలాగే డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ ఇలా అన్ని విపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలందరినీ కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తానికి విపక్షాల సభ్యులందరూ కూడా సస్పెండ్ కావడంతో ఈరోజు మధ్యాహ్నం నుంచి సభా కార్యక్రమాలు సజావుగా జరిగే అవకాశం ఉంది. అయితే విపక్షాల వాయిస్ లేకుండా, విపక్షాల వాదనలు, వాళ్ళ అభిప్రాయాలు లేకుండా సభ అంతా కూడా ఏకపక్షంగా జరగబోతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.